పాల కేంద్రము, క్షీర సాగరంగా ఉండవలసినటువంటి హృదయము ఈ మానవుని హృదయము. Human heart should be one like that of ocean of milk. పాల కేంద్రము, క్షీర సాగరముగా ఉండవలసినటువంటి మానవుని హృదయములో ఈనాడు ఈ 4 ద్వేషములు కూడాను ఆవరించి ఉంటున్నాయి. That ocean of milk is full of these enemies now. ప్రాచీన ఋషులందరూ కూడాను ఈ హృదయాన్ని పాల సముద్రముగా పోల్చుకొని విష్ణువు పాల సముద్రంలో పవళించినటువంటి వాడని ఆరాధించేటువంటి వారు. The ancients compared human heart with that of ocean of milk and felt that Vishnu was reclining on it. Chira sagara seyana nanu. ఓ క్షీరసాగర సేన అని వర్ణించేటువంటి వారు ఆనాటి ఋషులు. Ancient rishis praised God as the one who reclines on the ocean of milk. What's this? ఈ ప్రపంచంలో ఈ క్షీరసాగరం అనేది ఉన్నదా? Is there an ocean of milk in this ఈ world? లౌకిక ప్రపంచమునందు, భౌతిక ప్రపంచమునందు, ఈ యొక్క కార్తీకమైనటువంటి తత్వం నందు ఈ క్షీరసాగరం మనకు ఏనాడు కూడా కనిపించదు. Today in this physical world, you don't find any ocean of milk anywhere. కానీ ఉన్నది ఆ క్షీరసాగరము. Yes, it exists. ఎక్కడ? Where? ప్రతి మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము. Every human heart is the ocean of milk. ఈ హృదయమునందే శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటున్నాడు. It's only in this heart God reclines. కనుకనే భగవంతుని హృదయవాసి అని కూడా మరొక రీతిగా వర్ణిస్తూ వచ్చారు. So God also is described as the one indweller in heart. హృదయం కూడాను భగవంతుని మందిరమే. Every human heart is the temple of God. అట్టి భగవంతుడు ఉండేటువంటి ఈ క్షీరసాగరం నందు ఈ దుర్గుణములు అనేటువంటి యొక్క మకర తిమింగలాలు ప్రవేశించకూడదు. In that human heart, which is the ocean of milk, the center of God, should not give scope for variety. కనుకనే ఈనాడు కలి ప్రభావం చేత ప్రతి మానవుని హృదయం నందు కూడాను రాగద్వేషం అనేటువంటి మకర తిమింగలము చేరటం చేతనే ఇది క్షీరసాగరము కాక క్షార సాగరంగా మారిపోయింది. Therefore, in this Kali age, the ocean of milk is full of anger and hatred and jealousy. Therefore, it has become one of poison. క్షారసాగరము, సాల్టీ. It is one of salt saline. ఇలాంటి క్షారసాగరమును ఈనాడు మనమే మనం అభివృద్ధి గావించుకుంటున్నాము. The saltish ocean is the one of our own making. పవిత్రమైనటువంటి హృదయం క్షీరసాగరంగా ఉండవలసినటువంటిది. ఈ క్షీరసాగరం పైన భగవంతుడు పవళించవలసినటువంటిది. In fact, the ocean of milk is sacred, giving place for God to recline. కనుకనే ఈనాడు క్షారసాగరంగా మారిపోవటం చేతనే ఎవరు కూడాను దానిని ముట్టలేకుండా పోతున్నారు, గోరలేకుండా పోతున్నారు. Now as it's full of salt, no one would ever touch, not taste. మెడ్రాస్కు, బొంబాయికి చాలా సమీపంలోనే ఉంటుండాది గొప్ప సముద్రము. Mighty ocean is very close to Bombay. ఎవరైనా ఒక చుక్కైనా త్రాగగలుగుతున్నారా? Can anyone drink a drop? కారణం ఏమిటి? What's the reason? ఆ నీటి యొక్క రుచి కేవలము ఉప్పుతో కూడినటువంటిది. Because the taste is saltish. కాన మనలో ఈ దుర్గుణములు ప్రవేశించడం చేతనే ఇది క్షీరసాగరము క్షారసాగరంగా మారిపోతున్నాయి. Because of these bad qualities, the ocean of milk has to become the ocean of salt.